Hello guys, welcome back to Piston World. Today I'm going to make a review on the OG. It's a younger brother of OG that is called the EcoSport. యాక్చువల్గా మనకి ఫోర్డ్ అనేది ప్రజెంట్ కంపెనీ మన ఇండియాలో లేదు, అది చాలా డిసప్పాయింట్మెంట్. బట్ ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్, వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పొచ్చు మనం. సరే ఒకసారి అయితే ఇవాళ వచ్చేసి మనము ఈ వెహికల్ రివ్యూ చేద్దాం. దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ, దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, దీని స్పెషాలిటీ ఏంటనేది మాత్రం మనం చూసేద్దాం. సో లెట్స్ గో ఆన్ ద రివ్యూ. సో గైస్, మన ముందు ఈ వెహికల్ ఉంది. ఈ వెహికల్ కలర్ వచ్చేసి కెనియన్ రిచ్ కలర్. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి టైటానియం వేరియంట్. ఇది మనకి పెట్రోల్ ఇంజన్ అయితే ఆఫర్ అయితే జరిగింది. సో మనం కీస్ వచ్చి మాట్లాడుకున్నట్లయితే మనకైతే లాక్ అన్లాక్ అయితే ఉంది మనకి. సో ఇది బేసిక్ కీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి లైక్ ఫిజికల్ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గాయ్స్, మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అనమాట. దీని పవర్ వచ్చేసి 119 PS అండ్ 140 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకైతే న్యాచురల్ ఆస్పిరేటెడ్. సో గైస్, మనం EcoSport యొక్క ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే మనకైతే ఈ వెహికల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. సో ఫోర్డ్ ఉన్నప్పుడు ఈ వెహికల్ 11,63,100 ప్రైస్ అయితే పడడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు లేదు కాబట్టి తెలియదు. ఫ్రంట్ లుక్ మనకి మాట్లాడుకున్నట్లయితే ఇక మనకైతే ఫస్ట్ ఫోర్డ్లోకి అయితే చాలా అట్రాక్టివ్ కనపడుతుంది. నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే బ్రీతింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక మనం చూసుకోవచ్చు ఈ గ్రిల్ కానీ డిజైన్ కానీ అయితే చాలా యూనిక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే మనకైతే DRLs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ప్రొజెక్టర్ సెటప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి హాలోజన్ బల్బ్ అయితే ల్యాంప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లా ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్ బల్బ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టూయింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఏం లేవు. కింద బంపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి రేడియేటర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకి ఓవరాల్ ఫ్రంట్ లుక్. అండ్ కొంచెం మనం పైకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఫ్రేమ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి వాషెస్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మనకి అయితే వాషెస్ అయితే ఇక్కడ నుంచి లోపల నుంచి అయితే రావడమే జరుగుతుంది. ఇది మనకి డాష్ కెమెరాస్ ఏం ఉండవు, ఇది మొత్తం మాన్యువల్ డ్రైవింగ్ కంట్రోల్. సో మనం సైడ్ వీక్ వచ్చేస్తే ఇక్కడ మనకి టైర్ సైజ్ వచ్చేసి మాత్రం ఇక్కడ మనకి వచ్చేసి 205/60 R60 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 5 స్పోక్ డిస్క్ బ్రేక్. అలాయ్ వీల్స్ కూడా ఇదైతే మనకి ABS విత్ EBD అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ అలాయ్ వీల్ డిజైన్ చూసుకుంటే కూడా యాడిక్వేట్ అంత బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 210 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఇక్కడ మనకి ORM చూసుకుంటే ఆటో ఫోల్డబుల్ ORMS అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఇక్కడ లైక్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ డోర్ ఫ్రేమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్లో రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే మనకి ఇట్లా పెడితే వెహికల్ అయితే అన్లాక్ అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఫిజికల్ బటన్ ఏం లేదు, మన హ్యాండ్ ఇట్లా ప్లేస్ చేస్తే మనకైతే వెహికల్ అయితే అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద క్రేజీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్లో. నెక్స్ట్ రోడ్ సైడ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి సేమ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఏముండవు. ఇక్కడ మాత్రం ఫ్రేమ్ వచ్చేసి మనకి బాడీ కలర్ ఇచ్చారు, బట్ ఇక్కడ మాత్రం బ్లాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన మనం చూసుకుంటే రూఫ్ రైల్స్ ఇచ్చారు, వర్కబుల్ కావయ్యి. అండ్ బ్యాక్ టైర్ సెక్షన్కి వచ్చేస్తే మనకి సేమ్ ఫ్రంట్ టైర్ సైజ్, బట్ ఇక్కడ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫోర్డ్లోకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం చూసుకోవచ్చు సస్పెన్షన్ అంతా మనకి ఇన్విజిబుల్ అవుతుంది కొంచెం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇదంతా బ్యాక్ వ్యూ అని చెప్పుకోవచ్చు. పైన మనకైతే యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్పేర్ వీల్ వచ్చేసి షాకింగ్ యూజ్ ఏంటంటే సేమ్ సైజ్ ఎలా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైస్ పాయింట్ ఈవెన్ దీనికన్నా హైయెస్ట్ ప్రైస్ ఉన్న వెహికల్స్లో కూడా లైక్ స్పేర్ వీల్ అయితే చీప్గా ఇవ్వడం జరుగుతుంది. లైక్ కాస్ట్ కటింగ్ అని చెప్పి సైజ్ తగ్గడము, స్టీల్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇందులో అయితే మనకి స్పేర్ ఎలా అయితే ఇచ్చారు, వన్ ఆఫ్ ద క్రేజీ. అండ్ ఇది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఇక మనం చూసుకోవచ్చు TDC ఇంజన్ డెఫినేషన్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టైటానియం అని చెప్పి వేరియంట్ నేమ్ రాశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ బూట్ ఓపెనింగ్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ డీఫాగ్, రేర్ స్టాప్ ల్యాండ్, మనకి రేర్ వైపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫోర్డ్ అండ్ EcoSport అని చెప్పి క్రోమ్ ట్రీట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి రివర్స్ ల్యాంప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇక్కడ మనకి కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఒకసారి మనము బూట్స్ మాట్లాడుకుందాం. ఇక మనం చూసుకున్నట్లయితే బూట్ అయితే మనకి సైడ్ రేస్ ఓపెన్ అయితే అవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మనకి హైడ్రాలిక్స్ టచ్ అయితే ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. మనం ఒకసారి బూట్ స్పేస్ వచ్చేసి మనకి 352 లీటర్స్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ మనకి పార్సల్ సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఇది మన బ్లూటూత్ మాట్లాడినట్లయితే ఇక్కడ మనకి పార్సల్ సెల్ఫ్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకైతే నాబ్స్ అయితే ఇచ్చారు. మనకి ఓవరాల్ బూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనకి బూట్ ఎట్లా అవుతుంది ఎంత మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్ బూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ మనకి బూట్ టు క్యాబిన్ యాక్సెస్ అయితే ఇక్కడ మనకైతే ఉంది. సో ఒకసారి మనము రేర్ సీట్కి వెళ్ళేసేసి అసలు రేర్ సీట్ కంఫర్ట్ ఎట్లుంది ఏందని కథ మాట్లాడుకుందాం వచ్చేయండి. అంతకన్నా ముందు ఒకసారి మనము అసలు డోర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డోర్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఏరియా లార్జ్ ఏరియా అయితే ఇచ్చారు. అంటే మనకి డోర్ ఓపెనర్ ఇచ్చారు, డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు అండ్ అట్లా మనకి పవర్ విండో స్విచ్ కంట్రోల్ ఇచ్చారు. మొత్తం హార్డ్ ప్లాస్టిక్, బట్ ఇక్కడ లైట్గా సాఫ్ట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది హార్డ్ ప్లాస్టిక్ ఇదంతా. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ ప్లేస్మెంట్, ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం లోపలికి వచ్చేస్తే మనకి సీట్ కంఫర్ట్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సీట్ మనకి ఓవరాల్ మొత్తం వెనక్కి వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి అండర్ థై సపోర్ట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. నా హైట్ వచ్చేసి 5.8 feet. నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఈజీగా కూర్చోవచ్చు, బట్ అంతకన్నా హైట్ ఉంటే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది. హెడ్ రెస్ట్ అంతా బరాబర్ ఉంది. నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం లెగ్ రూమ్ అయితే డిసప్పాయింట్మెంట్. అది కొంచెం ఈ ప్యాసింజర్ కొంచెం ముందుకు అనుకుంటే మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లెగ్ రూమ్ కూడా బాగుంది. ఇది ఓవరాల్ వ్యూ. నెక్స్ట్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ పాకెట్స్ అయితే సీట్ పాకెట్స్ అయితే మ్యాగ్జిన్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ మ్యాగ్జిన్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ చూసుకోవచ్చు. పైన సన్ రూఫ్ గురించి అయితే ఇచ్చారు. ప్రజెంట్ క్లోజ్ చేద్దాం. ఫ్రంట్ డాష్ బోర్డ్ గురించి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్యాబిన్ లైట్ అయితే వెనకాలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు క్యాబిన్ లైట్. అండ్ మనకి పార్సల్ షాప్ అయితే మీరు చూసుకోవచ్చు. హెడ్ రెస్ట్ ఇచ్చారు. మనకైతే ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ ఏం లేదు. మిడిల్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ లేదు. ఇట్స్ నాట్ డిసప్పాయింట్మెంట్, పెద్ద ఏం లేదు ప్రతి వెహికల్ ఎవరు. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ ఒకసారి ఫ్రంట్కి వెళ్ళిపోయి ఫ్రంట్ సెక్షన్ ఎట్లుందని చూసుకుందాం. ఒకసారి మనము ఫ్రంట్ సీట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్. అంతకన్నా ముందు ఈ డోర్ గురించి మాట్లాడుకుందాము. డోర్ గురించి వచ్చేస్తే మనకి ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ ఇక్కడ మనకైతే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్టీల్ ఫినిష్ అయితే ఇచ్చారు. మనం మొత్తం గ్రే కలర్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఇక మనకి ఇక్కడ మనకి పవర్ విండో స్విచ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అయితే చాలా డీప్ ఇక్కడ దాకా ఇచ్చారు. ఇక్కడ మనం లోపల అంబ్రెల్లా అని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి లాక్ అన్లాక్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డోర్ ఓపెనర్. ఇది డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి డోర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెవీ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండర్ థై సపోర్ట్ కూడా ఈ వెహికల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి హెడ్ రూమ్ కూడా చూసుకోవచ్చు. హెడ్ రూమ్ కూడా నాకు చెప్పాను కదా, నా హైట్ వచ్చి 5.8, బట్ నాకు చాలా సఫిషియెంట్ ఉంది. 6 ఉన్నా కానీ ఫ్రీ కూర్చోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నా ఒపీనియన్. సో మనం ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి స్టీల్ ఫినిష్ అయితే ఇచ్చారు, బట్ ఇది ప్లాస్టిక్ కలర్ మాత్రం స్టీల్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఫోన్ హోల్డర్ టైప్ చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ఇందులో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. టాప్ అండ్ వేరియంట్లో అయితే మనకి సైడ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఫ్రంట్ చూసుకుంటే మనకైతే డీఫోకస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న మిర్రర్ టైప్ ఇచ్చారు. అండ్ మనం చూసుకుంటే గ్లవ్ బాక్స్ చూసుకుంటే డబుల్ కంపార్ట్మెంట్ గ్లవ్ బాక్స్ అనమాట. బట్ డీసెన్స్ అయితే అని చెప్పుకోవచ్చు. మనకి కూలింగ్ ఆప్షన్ అయితే ఏం లేదు. డబుల్ కంపార్ట్మెంట్ గ్లవ్ బాక్స్ ఇది. కూలింగ్ ఆప్షన్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. అండ్ నెక్స్ట్ మనం ఏసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో రేర్ ఏసీ వెంట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. బట్ వీళ్ళు చెప్పేది ఏంటి, ప్లస్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే ఈ ఫ్రంట్ ఉండే ఏసీ వెంట్సే క్యాబిన్ మొత్తాన్ని 3 minutesలో కూల్ చేస్తుందని చెప్పారు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాను నేను. ఈ ఏసీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఏసీ అని చెప్తాను నేను అయితే. ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ మనకి హజార్ లైట్ స్విచ్ ఇచ్చారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మీడియా, రేడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోన్ కాల్, నావిగేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది నావిగేషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ లో చూసుకుంటే మనకి సౌండ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, క్లాక్ సిస్టమ్, నెక్స్ట్ క్లాక్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్ అని ఇచ్చారు. బ్రైట్నెస్, స్క్రీన్ డిస్ప్లే మోడ్, ఆటో డిమ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక మనకి జనరల్లో చూసుకుంటే ఇక మనకి ఆటో స్విచ్, నావిగేషన్ అనమాట. నావిగేషన్ గురించి ఆటో స్విచ్ ఇచ్చారు. నావిగేషన్ అంటే మనకి వాయిస్ కమాండ్స్తో అప్డేట్ చేయడానికి ఇచ్చారు. మ్యాప్ అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే ఇన్బిల్ట్ మ్యాప్ కాకుండా మనకి మ్యాప్ కొత్తగా మన రూట్స్ మారి ఆటోమేటిక్ అప్డేట్ చేసుకోవడానికి అయితే
వీళ్ళు ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి మేబీ లైవ్ మ్యాప్ కాదు, బట్ ఎప్పటికప్పుడు అయితే మ్యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సిస్టమ్ రీసెట్ అదంతా ఇచ్చారు. నెక్స్ట్ యూజర్ మాన్యువల్, దానికి QR కోడ్ స్కాన్ చేయాలని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకైతే మోడల్ వచ్చేసి మన వెహికల్ మోడల్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వైఫై కనెక్షన్, బ్లూటూత్ కనెక్షన్ అయితే ఇచ్చారు. ఇది ఇన్ఫర్టైన్మెంట్ గురించి మాట్లాడుకునేది. బట్ కింద మనకి ఇక్కడ కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంచి విచ్ ఇంప్రెసెస్ మీ. ఒకసారి సౌండ్ క్వాలిటీని చూద్దాం. లైక్ సౌండ్ క్వాలిటీ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకి 4 స్పీకర్స్ అయితే 6 స్పీకర్స్ అయితే మన కార్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి సన్ వైజర్ ఇచ్చారు విత్ వ్యానిటీ మిర్రర్. లైట్ అయితే మనకైతే ఇక్కడ ఏం లేదు, బట్ ఇక్కడ ఇచ్చారు లైట్ పైన. అది మాన్యువల్గా ఆన్ చేసుకోవడానికి లైట్, ఆటోమేటిక్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే క్యాబిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మైక్ ఇక్కడ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సన్ రూఫ్ బటన్ ఇచ్చారు. సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే చూసుకోవచ్చు మీరు. సింగిల్ పెన్ సన్ రూఫ్ అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇది మనకి దీని గురించి మాట్లాడుకుంటే ఒకసారి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోయి ఎట్లుందో చూసేద్దాం. సో మనం డ్రైవింగ్ సీట్కి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మనము సేమ్ లాక్ అన్లాక్ ఫీచర్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓఆర్వీఎం కంట్రోల్స్. సో లోపలికి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అది అయితే వన్ టచ్ అప్ అండ్ డౌన్ అనమాట. స్విచ్ ఇది వన్ టచ్ అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేశారు డ్రైవర్ సైడ్కే. ప్యాసింజర్ సైడ్కి అయితే మనకి వన్ టచ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఓఆర్వీఎం కంట్రోల్స్ ఇది నార్మల్గా ఉంది. డోర్ హ్యాండిల్ అయితే కొంచెం చిన్నగా ఇచ్చారు. సేమ్ లెఫ్ట్ సైడ్ డోర్కి ఎట్లుంది అక్కడ ఉంది. స్పీకర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు. ట్విటర్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సేమ్ మనకి అటు సైడ్ ఎట్లుంది ఇటు సైడ్ అట్లే ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. మనకి స్టీరింగ్ గురించి చూసుకుంటే కూడా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనకి ఇక్కడ లైక్ ఇంజన్ స్టార్ట్ మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే 16.6 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. అంతకుముందు 17 అట్లా వచ్చింది. నెక్స్ట్ ఈ వెహికల్ నేను 2-3 డేస్గా నేను వాడుతున్నా చూస్తున్నా, అదొకటి. ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఓడోమీటర్ ఇచ్చారు, ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చారు, మనకి MID ఇక్కడ ఇచ్చారు, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. నెక్స్ట్ ఇక్కడ మనకి టెంపరేచర్ గేజ్, ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే స్టీరింగ్ మీద అయితే మౌంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇది కూడా సేమ్, ఇది క్రూజ్, ఈ రెండు కలిపి దీనికైతే మనకైతే ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే ఇండికేటర్ స్విచ్ ఇచ్చారు, అప్ అండ్ డౌన్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. ఇక మనం చూసుకుంటే మనకి లైక్ వైపర్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ మనకి లైట్ కంట్రోల్స్ అనమాట. ఇదంతా లైట్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. నెక్స్ట్ ఇదంతా లైట్ కంట్రోల్స్, లైట్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ లైట్ లెవెలర్ అనమాట ఇది. ఇక్కడ లో బీమ్ గురించి స్విచ్ ఇచ్చారు. ఇక మనకైతే పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే USB స్లాట్స్ ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఇచ్చారు, స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, నా స్పేస్ బాక్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు, గేర్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూసుకుంటే ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు, ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు ఇందులో. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్, హ్యాండ్ బ్రేక్ అయితే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆమ్రెస్ట్ కింద అయితే మనకి స్టోరేజ్ స్పేస్ చాలా డీప్ ఇచ్చారు. ఇది మనం దీని ఓవరాల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్ డిమింగ్ IRVM. ఇక్కడ మనం చూసుకుంటే మిర్రర్ ఇక్కడ మనకైతే ఏం లేదు, జస్ట్ సన్ వైజర్ ఇచ్చారు, లైట్ గిట్ ఏం ఇవ్వలేదు ఇది. నెక్స్ట్ ఇక మనం డైరెక్ట్ డ్రైవింగ్లోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు మనం డ్రైవ్ మాన్యువల్ అన్నమాట. మనకి 3 పెడల్స్ అయితే ఇచ్చారు, డెడ్ పెడల్ ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ ఓకే అని చెప్పుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ డ్రైవింగ్. ఓకే గాయ్స్, లెట్స్ స్టార్ట్ డ్రైవింగ్. ట్రాక్షన్ అనేది ఆఫ్ చేసి సార్, లెఫ్ట్ ఫుట్ ఆన్ ది క్లచ్, రైట్ ఫుట్ ఆన్ ది యాక్సిలరేటర్. సో గాయ్స్, ప్రజెంట్ అయితే నేను వెహికల్ అయితే డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఈ వెహికల్లో ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే దీని టార్క్ అనమాట. ఎందుకు అంటే మీకు చూపిస్తా, లైక్ మనకి అసలు యాక్సిలరేటర్తోనే పని లేకుండా 5th గేర్ వరకు ప్లస్ మీదనే రన్ అయిపోతుంది కారు, మనకి వేరే కార్లో దొరకదు. ఈ కార్ నన్ను ఇంతగా ఇంప్రెస్ చేయడానికి కారణం మాత్రం అది చెప్పుకోవచ్చు. అండ్ దీని డ్రైవింగ్ కంఫర్ట్ కానీ డ్రైవింగ్ ప్రెషర్ కానీ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంత బాగుంది వెహికల్ అనేది చూసుకోవచ్చు. ఇది దీని తెలుసుగా మనకి 200 mm అంటే మన ఇండియన్ రోడ్స్కి వెరీ సూటబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి స్టీరింగ్ కంఫర్ట్ కానీ స్టీరింగ్ టర్నింగ్ రేడియస్ కానీ మీకు అసలు మ్యాక్సిమం లాంగ్ డ్రైవ్స్లో కూడా ఎక్కువ మిమ్మల్ని లైక్ డిస్కంఫర్ట్ చేయదు. డిసప్పాయింట్మెంట్ అయితే మీకు ఫోర్డ్లో దొరకదు. ప్రజెంట్ ముఖ్యంగా ఫోర్డ్ ఎకో స్పోర్ట్లో అయితే మీరు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయరు, బికాస్ మీకు ఎక్స్పెక్ట్ చేసినైతే ఉండవు. బికాస్ ఈ ప్రైస్ పాయింట్లో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ కదా, ఈ ప్రైస్ పాయింట్లో అయితే మీకు డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్కడ దొరకదు.
మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్. అసలు నేను వెహికల్ అనేది ఎక్సలేటర్ లేకుండానే మీకు ఓన్లీ క్లచ్ మీదనే డ్రైవ్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగా అయితే, అసలు ఎక్సలేటర్ ఇవ్వకుండానే వెహికల్ స్పీడ్ ఎందుకు ఉంటుంది చూడండి మీరు ఒకసారి. సో ప్రజెంట్ అయితే యాక్సిలేటర్ లేకుండా ఓన్లీ క్లచ్ మీద డ్రైవ్ చేసి చూపిస్తే చూడండి. యాక్సిలేటర్ అయితే ఏమి ఇవ్వట్లేదు, నా కాలు వెనక్కి పెట్టేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చిన్న జస్ట్ సెకండ్ గేర్ ఇప్పుడు చేంజ్ అయింది. నెక్స్ట్ థర్డ్ గేర్. ఓన్లీ క్లచ్ మీదనే నడిపిస్తున్న వెహికల్, యాక్సిలేటర్ అయితే ఏమి ఇవ్వట్లేదు. మీరు నా ఫుట్ ఇక్కడ అప్సైడ్ చేసుకోవచ్చు. ఇక నేను క్లచ్ మీద స్పీడ్ ఒకటి లేస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ గేర్ వేసిన వెహికల్ అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది. అసలు మీకు జర్క్ కూడా ఏం లేకుండా అయితే వెళ్తుంది. నేను క్లచ్ మీద పూర్తి కాల్ చేసిన, కాల్ కూడా చేసి చూసుకోండి ఇక్కడ మీరు. స్పీడ్ అయితే ఆటోమేటిక్ లేస్తుంది, 50 దాకా ఆనింది ఇప్పుడు. నెక్స్ట్ ఫిఫ్త్ గేర్ వేస్తుంది, టాప్ గేర్కి వెళ్ళిపోతాను. టాప్ గేర్లో కూడా మీకు వెహికల్ వెళ్ళిపోతుంది, మీకు స్పీడ్ ఆటోమేటిక్ లేస్తుంది. నేను యాక్సిలేటర్ ఇవ్వట్లేదు, క్లచ్ యూజ్ చేయట్లేదు ప్రజెంట్, బట్ స్పీడ్ అనేది ఆటోమేటిక్ లేస్తుంది. ప్రజెంట్ డౌన్ ఉంది, అప్స్ ఉన్నాయి, అది వేరే విషయం. మీకు వెహికల్ అయితే మాత్రం వితౌట్ యాక్సిలరేషన్ వితౌట్ క్లచ్ అయితే వెళ్ళిపోతుంది. మీరు చూసుకోవచ్చు, అది నేను లెగ్స్ అనేది యూజ్ చేయట్లేదు. చూసారు కదా, ఇది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అనమాట మనకి డ్రైవింగ్లో. ఇది ఇంప్రెస్ చేసింది కాబట్టి నేను రివ్యూ తెచ్చేసుకున్న వెహికల్ని. సో ఇది మాకు డ్రైవింగ్. నెక్స్ట్ మీకు మీకు బాడీ రోలింగ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. బాడీ రోలింగ్ కూడా హెవీగా లేదు ఈ వెహికల్ టర్నింగ్ దగ్గర. నెక్స్ట్ పిట్స్ దగ్గర కానీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ మీకైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇక సాఫీకి వెళ్ళిపోవచ్చు. మీకు అదరవేయడం కూడా ఎక్కువ ఉండదు. నేనైతే డైరెక్ట్ మీకు సవాల్ చేసి చెప్తా, అంత బాగుంది వెహికల్ మాత్రం. మీరు ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, కానీ మీకు ఒకవేళ దొరికితే సెకండ్ హ్యాండ్లో దొరికినా కానీ తీసేసుకోండి, అంత బాగుంది వెహికల్. నెక్స్ట్ ఒకవేళ మీరు వాడుతున్న వాళ్ళైతే మాత్రం మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. కమింగ్ ప్రజెంట్ అయితే నేను సిటీలో డ్రైవ్ చేస్తున్నా. సిటీలో కానీ మీకు వెహికల్ చాలా కంఫర్ట్గా తిరిగిపోతుంది. పెద్ద వెహికల్ అన్నట్లయితే మీకు ఫీలింగ్ ఉండదు. వెహికల్ అనేది మీకు హ్యాండిలింగ్ కానీ స్టీరింగ్ కంట్రోలింగ్ కానీ మీకు అసలు స్మూత్ ఉంది. మీకైతే ఫియర్లెస్గా డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ని. పవర్ పికప్ కానీ అసలు ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు వెహికల్ని. మీ కటింగ్స్ దగ్గర కానీ బాడీ రోలింగ్ అసలు మీకు టెన్షన్ పడకుండా తోలేచ్చు వెహికల్ని. బ్రేకింగ్ కూడా మస్తు ఉంది. మేబీ ఇది డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, కానీ మీకు బ్రేకింగ్ పవర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫీచర్ చెప్తాను ఏంటి అంటే, మనకి యూజువల్గా వేరే కార్స్లలో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఉండదు. మనకి అక్కడ ఇమేజ్ పడుతూ ఉంటుంది, ఎంజీ ఆస్టర్, ఎంజీ గ్లోస్టర్ ఇట్లాంటి వాళ్ళు. బట్ ఇందులో ఏంటంటే మనకి డైరెక్ట్ బ్లైండ్ స్పాట్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, లేదా అటు సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లైన్ స్టెప్ ఇచ్చారు, దాని అవతల కూడా మనకి బ్లైండ్ స్పాట్ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇందులో. ఇది కూడా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఈ కార్లో నన్ను చాలా ఇంప్రెస్ చేస్తుంది ఈ కారు. అంతగానో ఫీచర్స్ ఇచ్చింది ఫోర్డ్ వాడు, కానీ మనం చేసిన పనుల వల్ల వాడు హట్ అయ్యి వెళ్ళిపోయినట్టుండు పని చెక్క.